రైతు సమస్యలు పట్టవా? రైతుల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అరటి సహా ఏ ఒక్క పంటకే సరైన ధర రావడం లేదన్నారు. పులివెందుల వేదికగా ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. పులివెందుల పర్యటనలో భాగంగా బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించారు వైసీపీ అధినేత జగన్. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన విమర్శించారు. ధాన్యం, కందులు, మినుములు, పెసులు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి, ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదన్నారు జగన్. ప్రభుత్వ పెద్దలు దళారీలతో కుమ్మక్కై రైతులను ముంచేస్తున్నారన్నారు జగన్. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి ఎరువులు అందడం లేదు, బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఆయన. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది, హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తా ఉన్నాం. జగన్ విమర్శలకు కూటమి నేతలు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఉనికిని కాపాడుకునేందుకే రైతుల నుంచి జగన్ మాట్లాడారని విమర్శించారు. గత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తున్నారు. అరటి తోటలు ఏముంటాయి? అరటి తోటల్లో ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి, మళ్ళీ ధర పెరిగింది. మెడికల్ కాలేజ్ నువ్వు పూర్తి చేయలే. నీ నియోజకవర్గంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా దాని గురించి నువ్వు మాట్లాడని చెప్పి దానికి సమాధానం చెప్పి నేను అడుగుతా ఉంటాను. పులివెందులలో జగన్ అరటి తోటల పర్యటన పెద్ద బూటకమన్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. వైసీపీ హయాంలోనే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతుల కోసం ఏదో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అండ్ బూటకం. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి కనీస అవగాహన లేదంటూ విమర్శించారు ఆయన. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే రైతుల తరపున ఉద్యమం చేస్తామన్నారు జగన్. అయితే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదంటున్నారు కూటమి నేతలు.